లేకపోతే వారి ఇంట్లో చూసిన నేపథ్యంలో టేకాఫ్ అయినా కొన్ని నిమిషాల్లోనే ఇది కూలిపోవడం అన్న దాని వెనకాల ఏమైనా టెర్రరిస్ట్ అక్కడ అటాక్కి సంబంధించిన అవకాశం ఏదైనా ఉందా అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎక్కడ డిస్కషన్ జరగట్లేదు. దాదాపుగా ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఎక్కడే కానీ ఆ ఘటన జరిగే అవకాశం లేదు అని అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడో ఒకరు ఏదో ఒక అనుమానము వ్యక్తం చేస్తున్నట్టు డాక్టర్ కే పాల్ దీని మీద ఒక అనుమానం వ్యక్తం చేసినట్టుగా మనం చూడాలి. ఎస్ వెంకట్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన. సో ఆయన కాంటెక్స్ట్ ఆయన మేబీ మాట్లాడి ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు అయితే కుట్ర కోణాన్ని ఒక జనరల్గా గవర్నమెంట్ నుంచో లేదంటే నువ్వు విమానయాన సంస్థ నుంచి ఏదైనా వచ్చినట్లయితే దాన్ని కొంత అథెంటిక్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇటువంటి వ్యక్తులు కొంత పొలిటికల్గా ఫెయిల్ అయిన వ్యక్తులు లేదంటే కొంత జస్ట్ ఏదో ఒక కామెడీ పీస్ లాగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే చెప్తూ ఉంటారో కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తూ ఉంటారో అఫ్కోర్స్ అవి కంప్లీట్గా మనం డినై చేయలేము. బట్ ప్రభుత్వం నుంచో లేదంటేనో సదరు విమానయాన సంస్థ నుంచో ఇటువంటి కుట్రకోణం ఉంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా దాని మీద కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఆ బేస్ ఈవెన్ ప్రభుత్వం నుంచే వచ్చింది ఇటువంటి అనుమానం కలిగింది అంటే ఖచ్చితంగా కాదనలేవు. ఎందుకంటే రీసెంట్గా మనకి ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్కు ముందు పహల్గామ్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఏం చేసాం. సో రెండు దేశాల మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ జరిగిన నేపథ్యంలో జరిగిన ఒక నెల గ్యాప్లోనే ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొంత కుట్రకోణం ఉందనే ఆరోపణలు వస్తూ ఉంటాయి. బట్ ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా మనకి ఒక అనుమానాన్ని ఒక డౌట్ను రైజ్ చేసిన సందర్భం కూడా లేదు. అఫ్కోర్స్ కొందరు వ్యక్తులు కొంత జంపింగ్ ద గన్స్ లాగా ముందుగానే వెళ్ళి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, సమ్ పబ్లిక్ అటెన్షన్ కోరుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఇప్పటికిప్పుడు దాన్ని మనం దాని మీద వెళ్ళాల్సిన అవసరం లేదనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఫ్లైట్ క్రాష్ సంబంధించి కాబట్టి అబ్సల్యూట్గా టెక్నికల్ స్నాగ్ వల్ల ఇదంతా జరిగిందనేది ఒక నిర్ధారణకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏటీసీకి కంప్లీట్గా ఒక మీడియా అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి పైలట్ కోపైలట్ ఆబ్వియస్గా అక్కడ సాంకేతిక సమస్య తలెత్తిందనే పాయింట్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. చిదంబరం, ఎస్. అయితే ఇక్కడ అంటే ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం వెనకాల సరే మీరు అన్నట్టుగా ఆ రీజన్స్ మనం ఎలా చూసినా సరే అలాంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆ వైపు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తుంది అనాలి. అయితే ఈ ఘటన జరిగే నేపథ్యంలో కూడా మనం చూస్తే బోయింగ్ 787 సంబంధించి అంత సొఫిస్టికేటెడ్ ఫ్లైట్గా మనం చూస్తున్నాం. దానిలో జరిగే ఘటనలు తక్కువగా ఉంటాయి, ప్రమాదాల సంఖ్య బాగా తక్కువగా ఉంది. కానీ ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో దేశం మొత్తం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందే మనం చెప్పాము, ముఖ్యంగా మాట్లాడాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సంవత్సర కాలము కంప్లీట్ చేసుకున్నారు. అంతేకాకుండా తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఏదైతే ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం ఇవన్నీ సంతోషకరమైన విషయాలు ఉన్నప్పుడు ఇలాంటి బాధాకరమైన ఘటన జరగడం కానివ్వండి, ఆ ఘటన నేపథ్యంలో దేశం మొత్తం అందరినీ అంటే ఏకదాడి మీద తీసుకొచ్చి మరోసారి కండోలెన్సెస్ ఇవ్వడం అన్నది చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా చాలా మెచ్యూర్డ్గా భారతదేశం ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు అంటారా? రైట్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, పెద్ద ఎత్తున హ్యూమన్ లాస్ జరిగినప్పుడు ఆబ్వియస్గా సంఘీభావంగా లేదంటే నివాళిగాను మనకు స్వతహాగా ప్రభుత్వాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు కొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు లేదంటే వేరే ఇతర కారణాల వల్ల వేరే సంబంధిత ఒక కంపెనీ కావచ్చు లేదంటే ఒక పెద్ద సినిమా సంస్థ కావచ్చు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద ఇన్సిడెంట్లో ఊహించిన విధంగా అంతమంది ఒకేసారి చనిపోవడం అనేది చాలా విషాదకరమైన విషయం. కాబట్టి వారికి నివాళిగా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. బట్ ఓవరాల్గా దీనికి ప్రమాదానికి కారణం ఏంటి అనేది మెయిన్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్కడిగా హ్యూమన్ ఎర్రరా, టెక్నికల్ ఇష్యూ వచ్చిందా, దాన్ని క్లియర్ ఎందుకు చేసుకోలేకపోయారు, క్లియర్ ఎందుకు చేసుకోకుండా దానికి రన్వే క్లియరెన్స్ ఏంటి ఎలా ఇచ్చారు, ఏటీసీ క్లియరెన్స్ ఎలా వచ్చింది, టేకాఫ్కు ముందు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు కూడా దాన్ని ఎలా అలౌ చేశారు. పైలట్ కోపైలట్ కాన్ఫిడెన్స్గా ఏం లేదు ఏం కాదు దీన్ని సార్ట్అవుట్ చేసి దీన్ని ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మనకు బాగానే ఉంది, దీన్ని పెద్ద విపత్తు కలిగించే అంత విషయం కాదు అనుకొని భావించి టేక్ ఆఫ్ చేసి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం కూడా ఈ యాంగిల్స్ మొత్తం కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకరిద్దరుగా చనిపోయింది అబౌట్ 250 మెంబర్స్ కాబట్టి షార్ట్గా దీని ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం కావచ్చు లేదంటే దర్యాప్తు సంస్థలు కావచ్చు కొంత ఇంపాక్ట్ఫుల్గానే దర్యాప్తు చేయిస్తాయి. రైట్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఘటన మొత్తాన్ని ఒకసారి మనము రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాము. ఇవాళ మధ్యాహ్నం 1:38 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళడానికి బోయింగ్ 787 అందులోనూ AI-171 ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే 200 ఫీట్లకు పైగా అది చేరుకున్న తర్వాత దాదాపుగా 300కు పైగా కిలోమీటర్ల స్పీడ్లో ఉన్న
విమానం ఏదైతే ఉందో విమానము పక్కనే ఉన్న జేజే హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్ మీద మెస్ బిల్డింగ్ మీద పడిన తర్వాత దాంట్లో ఉన్న దాదాపుగా 1,26,000 లీటర్ల ఫ్యూయల్ ఏదైతుందో అది వెంటనే దగ్ధం అవ్వడంతో అక్కడ జరిగిన ప్రాణ నష్టము 242 మంది, అంటే అఫీషియల్గా 150 మంది ఇప్పటికే డిక్లేర్ చేశారు. 242 మంది కూడా చనిపోయి ఉండే అవకాశం ఉందంటే ఇప్పటికే సమాచారం అందడంతో పాటు ఆ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో దాదాపుగా 20 మంది మెడికల్ కూడా మృతి చెందే అవకాశం ఉంది అనే విధంగా మనకి ఇప్పటికీ వార్తలు అందుతున్నాయి. సో దాదాపుగా 260కు పైగా ప్రాణాలను బలిగొంది ఈ ఫ్లైట్. అదే సందర్భంలో ఆ ఫ్లైట్ విమాన ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే దానికి సంబంధించిన సహాయక చర్యలు ప్రారంభమైపోయినాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ కూడా వెంటనే అక్కడ రంగంలోకి దిగి అక్కడ క్షతగాత్రులను హాస్పిటల్ తరలించడము, అక్కడ ఉన్న పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయడము, వైపు ఫైర్ ఫైటర్లు, మరోవైపు దీనికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీని మీద ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు గుజరాత్ సంబంధించిన కీలకమైన నాయకులందరూ కూడా దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేట్ చేయడము, కేంద్ర ప్రభుత్వం నుంచి చూసినప్పుడు ప్రధాని మోడీ పౌర విమానయాన రంగ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో రామ్మోహన్ నాయుడుతో మాట్లాడడము, అమిత్ షా కూడా దాని మీద వెంటనే సీఎంతో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ ఘటన ఎందుకు జరిగింది అన్న విషయము, ఈ ఘటన జరిగే క్రమంలో ఏం ల్యాప్సెస్ ఉన్నాయన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఒకసారిగా ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయిపోయిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి తప్పెక్కడ జరిగిందన్న దాని అయితే వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. సో 242 మందికి సంబంధించిన మృతదేహాలను అప్పగించే ముందు పూర్తి స్థాయిలో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలిన మృతదేహాలను ఎలా గుర్తుపట్టే క్రమంలో ఏంటన్నది ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఫైనల్ గా 242 మందికి సంబంధించిన వివరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్లైట్లో ఎక్కడ కూర్చున్నారో తెలుసు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి సంబంధించిన మృతదేహాలను వాళ్ళకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కింద ఫ్లైట్ విమానంలో ఉండి కాకుండా విమానం కింద ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన దాన్ని కూడా చూస్తున్నారు. ఇక ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. ఏదైతే ఈ ప్రమాదం మిగిల్చిన విషాదం ఏదైతే ఉందో ఈ విషాదం నుంచి బయటకు రావాలి. ముఖ్యంగా ఎవరైతే కుటుంబాలు వాళ్ళ సన్నిహితుల్ని కుటుంబ సభ్యులు